హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ యొక్క సెషన్లో ఎస్క్యూఎల్లో నుంచి డేటాని లోడ్ చేయడం చూద్దాం. ఓకేనా? ఎస్క్యూఎల్లోకి మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఆ రెండు మోడ్స్ అనేది మనకు ఇంట్రడ్యూస్ అవుతాయండి. ఒకటి డైరెక్ట్ మోడ్, రెండోది వచ్చేసి ఇంపోర్ట్ మోడ్. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం ఇంపోర్ట్ మోడ్కి కనెక్ట్ అవ్వడం చూద్దాం. మోర్లోకి వెళ్తున్నా, డేటాబేసెస్, ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్, కనెక్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన సర్వర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీకు సర్వర్ నేమ్ అనేది తెలియకపోతే మేనేజ్మెంట్ స్టూడియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ కనెక్ట్ క్లిక్ చేయండి, డేటాబేస్ ఇంజిన్ క్లిక్ చేయండి. ఇక్కడ మన యొక్క సర్వర్ నేమ్ వస్తుంది, ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే ఈ విధంగా మన యొక్క సర్వర్లో ఉన్న డేటాబేసెస్ మొత్తం వస్తాయి. ఆ డేటాబేస్లో ఏమైనా టేబుల్స్ ఉంటే ఆ టేబుల్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? చాలా టేబుల్స్ ఉన్నాయి అనుకో, సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ అంటే రిలేటెడ్ ఉన్న టేబుల్స్ ఆటోమేటిక్గా కూడా సెలెక్ట్ అయిపోతూ ఉంటాయి. లోడ్ క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు డేటా అనేది లోడ్ అవ్వడం జరుగుతుంటుంది. ఇంపోర్ట్ మోడ్కి మనం కనెక్ట్ అయినప్పుడు టేబుల్ వ్యూలో డేటా ఆటోమేటిక్గా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం డైరెక్ట్ మోడ్కి కనెక్ట్ అవ్వడం చూద్దాం. సేమ్ మోర్ ఆప్షన్స్, డేటాబేస్, ఎస్క్యూఎల్ సర్వర్, సేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. డైరెక్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాను, డైరెక్ట్ క్వరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్ క్వరీ క్లిక్ చేయగానే నా యొక్క డేటాబేస్లో ఉన్న ఫైల్ టేబుల్ ఉంది, దీన్ని లోడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఎప్పుడైతే డైరెక్ట్ క్వరీకి కనెక్ట్ కాగానే చూడండి ఇక్కడ డేటా అనేది హైడ్ అయిపోయింది. కానీ డేటా హైడ్ అయినా కానీ మనం ఇక్కడ డేటాను చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అని అంటే, చూడండి, డైరెక్ట్గా ఎవాల్యుయేట్. మన టేబుల్ నేమ్ వచ్చేసి ఫినాన్షియల్ కదా, ఫినాన్షియల్ ఎంటర్ చేసి రన్ చేయండి. చూడండి, ఈ విధంగా కూడా మన డేటా అనేది మొత్తం మన టేబుల్స్లో ఉన్న అన్ని కాలమ్స్ సంబంధించిన డేటా కూడా ఇక్కడ వస్తుంది. మనం డేటాను కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎవాల్యుయేట్ వీటి గురించి మీకు ఇంకా తెలియాలంటే మన ఛానల్లో ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ టు డాక్స్ అని చెప్పేసి ఒక ఫోల్డరే ఉంటుంది. ఆ ఫోల్డర్లో మీకు మొత్తం చక్కగా ఎస్క్యూఎల్ టు డాక్స్కి ఏ విధంగా క్వరీస్ని ట్రాన్స్లేట్ చేయాలనేది కూడా నేను మీకు వీడియోస్ ఉన్నాయి, సర్చ్ చూడండి. థ్యాంక్ యూ.